బీసీల గురించి కవిత లేఖ రాయటం హాస్యాస్పదంగా ఉందని సెటైర్ వేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా? ఇంతకు కవిత ఏ పార్టీలో ఉందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఎక్కడుందని నిలదీశారు. కవిత రాజకీయ శూన్యంలో ఉందని, ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా, రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా? బీఆర్ఎస్ స్థానం ఏంటి? తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా? నీ వాటాలు తెగినాయా? అసలు మీ వాటాల పంపకాలు జరిగినాయా? స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము? ఏం చేశారని నాయకులు ఓటేస్తారు? భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది. రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు. అసలు వారికి ఏ అర్హత లేదు. నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి, మీరు రైలు రోకో చేయండి, విమానం రోకో చేయండి, సముద్రంకి వెళ్ళి పడవల రోకో చేయండి, ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ళు మీరే వెలగబెట్టారు బీసీలకి. 10 ఏళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు? 10 ఏళ్ళు ఏ మహిళకి సాధికారతకి ఇచ్చారు? ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు. ఏ ధర్నాన చేయండి, ఏ రోకోను చేయండి.